హే ఎవ్రీవన్, ఒక మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ ఇది రొటీన్గా ఉండదు. మేము ఏ ప్లేసెస్ చూసామో అని అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఒక మంచి బ్రేక్ తీసుకొని ఆ తర్వాత అయితే మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తున్నాము. మాకు ఈ ప్లేస్కి వెళ్ళడానికి 2.5 hours పట్టిందనమాట మా ఇంటి దగ్గర నుంచి. అండ్ ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? సో ఇదైతే నాయిస్వైన్స్టైన్ క్యాజిల్ అని ఫ్యూజన్ దగ్గర ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఇలా గుర్రబండ్లు మంచి అట్రాక్షన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అక్కడ దగ్గరలోనే చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ ఫస్ట్ అయితే క్యాజిల్ చూసుకున్నాము. ఇది బవేరియాలో ఉంటుంది అండ్ అలాగే ఆస్ట్రియా బోర్డర్లో ఉంటుంది అనమాట ఇది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఫోర్గెన్సీ మంచిగా కనిపిస్తుంది. అయాన్ష్ అయితే కిందే ఆడతా అంటున్నాడు, మీరు అసలు నన్ను ముట్టుకోవద్దు అంటున్నాడు అనమాట. సో అందుకని కాసేపు అయితే ఫ్రీగా వదిలేసాము. స్ట్రోలర్లో ఉండి వాళ్ళకు కూడా చిరాకు వచ్చేస్తుంది కదా. సో మీరు ఇప్పుడు చూసేది ఆ క్యాజిల్కి ఒక సైడ్ పార్ట్ అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూసి ఫొటోస్ తీసుకున్న తర్వాత మరియన్ బ్రిడ్జ్ అని అక్కడ ఒకటి ఉంది. సో అక్కడికి వెళ్తుంటే మనకి ఇలా మంచి ఆల్పైన్స్ వ్యూస్ అయితే కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్యాజిల్ ఆ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ లైన్లోనే ఆల్మోస్ట్ 1 hour వెయిట్ చేసాము. అండ్ అయాన్ష్ని అయితే అలా ఎత్తుకొనే ఉన్నా అనమాట. సో ఇది క్యాజిల్ వ్యూ. అంతసేపు వెయిట్ చేసినా ఈ వ్యూ అక్కడి నుంచి చూడగానే మనకి అంత వెయిటింగ్ కూడా అనిపించదు అనమాట. అంత హాయిగా అనిపించింది అది చూసిన తర్వాత. సో తర్వాత అయితే చిన్నగా మళ్ళీ కిందకి అలా నడుచుకుంటూ వచ్చేసి ఆల్పెన్జీలోకి అయితే దగ్గరికి అయితే వెళ్ళాము. సో అది కూడా చూసుకున్న తర్వాత అండ్ ఇప్పుడు మేము ఫోర్గెన్సీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయంటే మనం వెళ్ళేటప్పుడు అక్కడ అన్నీ దగ్గరలోనే ఉన్నాయి, నేను చెప్పాను కదా. సో ఈ ఫోర్గెన్సీ వచ్చేసి వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా ఒక మంచి టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది అనమాట. ఆ డే అంతా కూడా ట్రావెలింగ్ ఎంత చేసినట్లే అనిపించలేదు. ఈ ప్లేసెస్ అన్నీ చూసిన తర్వాత వర్త్ ట్రావెలింగ్ అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనకి ఆల్ప్స్ కూడా చాలా అంటే చాలా క్లియర్గా మంచి వ్యూలో కనిపిస్తున్నాయి. అండ్ త్రూ అవుట్ ద జర్నీ కూడా ఇలా మంచి వ్యూస్లో ఉన్నాయి అన్నమాట. అంటే మనం ఆ ప్లేస్కి దగ్గరికి వెళ్తున్న అంతసేపు వ్యూస్ కనిపిస్తూనే ఉన్నాయి. సో అక్కడి నుంచి మేమైతే ఈ లెష్ఫాల్కి వచ్చాము. అండ్ ఇది నేను కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానో లేదో నాకు తెలియదు కానీ బట్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ నేను కొన్ని వీడియోస్లో చూసాను వెళ్ళే ముందు. అప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది అండ్ కలర్ కూడా ఇంకా డిఫరెంట్గా ఉంది. మేబీ ఎన్హాన్స్ చేశారేమో నాకు తెలీదు. ఇది రియల్గా నేను తీసిందనమాట. సో ఇలా ఆ ప్లేస్ కూడా చూసుకొని డిన్నర్ చేసేసి మేమైతే ఇంక ఇంటికి బయలుదేరాము. ఒకవేళ ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.